హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మహాగణుడైన దేవుడు ఈరోజు మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత. కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయండి. ఆయన సమయంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలాగుండాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మా తరఫున అలాగే మా చర్చ్, మా మినిస్ట్రీ, న్యూ జెరూసలేం మినిస్ట్రీ పూణే తరఫున కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ఉద్దేశం అసలు ఈ ప్లాన్ అంతా చేసింది నేనే. బాగా అలసిపోయి ఉన్నాము. మంచిగా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ, అంటే మా మామయ్య గారు చనిపోవటం అట్లా అన్నప్పుడు దగ్గరలో ఏది బాగుంటుంది అంటే మా కోడలు గారు ఇక్కడే మా బ్రదర్ ఉన్నారు. సరే అన్ని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 1 వీక్ ఏమి లేకుండా దగ్గరలో చీరాల ఉంది, అక్కడికి వెళ్ళి చక్కగా థ్యాంక్ యూ లార్డ్. ఒక 2 రోజులు 3 రోజులు ఉండి మళ్ళీ శుక్రవారం మా ఫ్లైట్ పూణే వెళ్ళాలి అని మేము ఆలోచించుకుంటా ఉన్నాము. మన ఆలోచన కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా యేసయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా, నీరసంగా ఉన్నారా చెప్పండి. మాకైతే నీరసంగానే ఉంది. మిమ్మల్ని చూసి నాకు ఇంకా నీరసం ఎక్కువైపోతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా ఇదంతా ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక ఆలోచన. మాకైతే తెలియదు, కానీ ముందే ఆయన అన్ని సిద్ధపరిచిన దేవుడు. నువ్వు అడగకుండానే, ఎందుకంటే మన పిల్లలకి మనం ఏం చేస్తాం ఇంట్లో, ఈరోజు మా పిల్లలకి ఏం కావాలని ముందే తల్లి ఏం చేస్తుంది, ఇంట్లో అంతా మంచిగా వండి పెడుతుంది. నా కొడుకు ఏది ఇష్టమో, చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, చేపలు ఇష్టమా అని వండుతాం. తండ్రి గారు ఏం చేస్తారు, మా బాబులకి ఏం కావాలని వాళ్ళు తెచ్చి ఇస్తారు. ఈ 2 జరుగుతుంటాయి.
ఆయన బిడ్డలమైన మన కోసము జీవము కలిగిన దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు, నేను కూడా ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే నాకు డిస్టర్బ్ నచ్చదు. మా మందిరంలోనైనా ఎక్కడైనా కూడా కొంచెం శిష్టంగా ఉంటాను నేనైతేనా. కానీ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనము భయపడవలసింది ఎవరికి? మనుషులు మొదటగా దేవునికి. నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానన్నారు. ఉన్నారంటారా? నమ్ముతున్నారా? ఆమేన్, హల్లెలూయా. అలాంటప్పుడు ఎలా ఉండాలి మనము? ఈరోజు దేవుడు నీతో ఏదో మాట్లాడటానికే ఉన్నాడు. ఇక్కడ ఇంతమంది వచ్చి ఉన్నారు, వారితో దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు. ఒక మాట వారి బ్రతుకుల్ని మార్చేస్తుంది. అంతేనా? ఒక్క ఆలోచన అంట, ఒక్క ఐడియా ఏం చేసిందంట చెప్పండి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి అందరికీ. ఎంతమంది ఫోన్లు ఉన్నాయి? దేవుని ఒక్క లోకములో ఉన్న మాట నిన్ను మారుస్తే జీవము కలిగిన దేవుడు ఇంకెంత మార్చగలడండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను పూజిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు. ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఎవరండి ఆయన? ఎవరైనా మీరు నేను పూజిస్తున్న దేవుడు. ఆమేన్. ఎవ్వరు చాలా మంది అనుకుంటారు ఈ సంవత్సరంలో వీళ్ళు పని అయిపోయిందిరా, లేకపోతే వీళ్ళు ఇంతేరా అనుకుంటారు. వీళ్ళు అనుకోవడం కాదండి. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను బాగు చేయాలని ఉద్దేశం కలిగిన వాడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాటలు. ఆమేన్. యోబు గ్రంథంలో, ఎందుకంటే యోబు గారికి ఉన్నన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు ఈ భూలోకంలో ఎవరికీ లేవు. అటువంటి ఆయనే జీవము కలిగిన దేవుడి గురించి ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. ఆయన పరిశోధింపజాలని మహా ఆశ్చర్య కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలో చేయువాడు. ఏంటి, ఎవరు వినపడట్లేదు? బిజీగా ఉన్నారా? వద్దా? మీకు కావాలన్న వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉన్నావనుకో, నువ్వు ఆమెనన్నోడు పొందుకుంటాడు. ఒరే నాయన నీకు శాపం తగులుతుందిరా అంటే ఆమెనంటే కష్టం అట్లాంటప్పుడు. అందుకే ఎంత యాక్టివ్గా ఉండాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చక్కని మాట యోబు గారు వివరిస్తున్నారు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అంటే ఎన్ని? 1 2 పోనీ 3 అంటారా? ఓ 10, ఓ 100 వేసుకుందామా? ఏంటి చేపలు వేసుకున్నట్టు కాదు బుట్టల్లో. హల్లెలూయా. మన జీవితంలో ఆయన చెయ్యాలనుకున్నవే చేస్తాడు. ఆల్రెడీ చేసి ఉంచాడు. అవి నీ కంటికి కనపడట్లేదు. చక్కగా ఇక్కడే కూర్చుంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో దేవుని మాటలు మేము వింటున్నాం, మాకు తెలుసు అనుకుంటారు, కానీ గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నువ్వు ఈ విధంగా ఇక్కడ కూర్చున్నావంటే కేవలం ఆయన కృపయే. అది ఎంతమంది నమ్ముతారండి? నీ కష్టం వలనో, నీ బాధ వలనో, నువ్వు ఏదో చేసిన వలనో కాదు. అన్ని దేవుడు ముందుగానే సిద్ధము చేసిన దేవుడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఒక సమయం వస్తుంది. ఆ సమయంలోనే దేవుడు అద్భుత కార్యములు నీళ్ళ జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి తెలిసిన మాట ఒకటి ఉంది. బెతెస్దా కోనేరు వద్ద ఒక ఆయన ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు చెప్పాలమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి దేవుడు ఆయన చూస్తున్నాడు అందరినీ. ఆ కోనేలు ఎప్పుడు కదిలిస్తారా, నేను ఎప్పుడు పడిపోదామా అక్కడ పోయి, నేను ఎప్పుడు స్వస్థత పడాలి అని పాపం 38 సంవత్సరాల నుంచి అనుకుంటా ఉండొచ్చు. అంతేనా? చెప్పండి. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఒకవేళ ఒక ఓడ ఉందేమో, ఒకే పడవ ఉందేమో, ఒక 4 5 కొంటే ఎలా ఉంటుందండి? కొండమంటారా? ఏంటి నమ్మరా మీరు? వద్దా? మీ కొడుకులు, మీ ఆయనలకి ఒక 4 5 కొంటే ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళకి ఏం తెలుసు? మా పాస్టర్ గారికి
ఎక్కడి నుంచో వచ్చింది, ఆమెకేం తెలుసు, మా కష్టమేం తెలుసు, మా బాధ ఏం తెలుసు, నువ్వు ఫైనాన్స్ తీసుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి అనుకుంటారు. అంతేనా? అరే, ఏదైనా చేయుటకు సమర్థుడైన దేవుడు నువ్వు పూజిస్తున్న దేవుడు అని ఎందుకు నమ్మరో అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేస్తాడు. నువ్వు దేవునికి నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకం చేసుకో, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పొద్దున్నంతా వేశారు, వాళ్ళు వేయవలసినంత వరకు వేశారు. ఏసయ్య గారు ఒక్క మాట చెప్పారు. నానా ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? కొంచెం లోతుగా వెళ్ళి. చాలా నాలా అండాలి, నేను ఆ మాట చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నా. ఒకరున్న వాళ్ళకి 4 కొంటారు, 4 ఉన్న వాళ్ళు 8 కొంటారంటే పాస్టమ్ గారు అట్లా చెప్పిపోతుంది అనుకుంటున్నారేమో. నువ్వు నమ్మితే దేవుని కార్యము చూస్తారు. మీరు నమ్మితేనే. ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్మకం మాత్రం మనిషి ఉంచాలి, కానీ నమ్మంది మనుషుడు అంతే. ఎందుకంటే ఒక మనిషిలోని విశ్వాసం ఎంత ఉందో తెలుసా? ఎంత ఉందండి? ఆడవాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా, చెప్పాలి గట్టిగా. అంత ఉందమ్మా, ఎక్కువ ఉంచుదామా? అంత ఉన్నా చాలంటున్నాడు దేవుడు. ఇంత శరీరాన్ని ట్యాబ్లెట్ ఎంత ఉంటుందండి? ఇంత బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ జీవము కలిగిన దేవుని యొక్క మాట ఎంతో గొప్పదండి. నమ్మండి, దేవుని మహిమను చూస్తారు, దేవుని కార్యములను చూస్తారు. అందుకే అంటున్నాడు, ఆయన పరిశోధింపజాలని. ఏం చేయని? ఏం చేయలేనంట. ఇక్కడ ఎవరైనా యాకోబు కానీ, జాకబ్ కానీ, జేమ్స్ కానీ, యోహాన్లు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారనుకో, నేను అంటున్నా, ఏంట్రా బాబు ఈరోజు యోహాన్ని చూసినా జాకబ్ని చూసినా ఏంటి పోయినసారి ఒకే పడవలో ఉన్నట్టున్నాడు, మనోడు ఏం చేస్తున్నాడేంటి అనేసి అంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీరు చూస్తే అర్థమవుతుందని అన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఒక్కటి కలిగి ఉన్నారో ఎన్ని చేయగలడు? ఎన్నండి? నోరు తెరవలి. ఒక్కటి చెప్పడానికి కూడా ఎక్స్ట్రా కష్టమైపోతుంది. అంటే మీ విశ్వాసం అంత ఉందా? పెంచుకుందామా? పెంచుకుందామా? నమ్ముదామా? నమ్మినోడే పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే జీవం కలిగిన దేవుని మాట ఏముందో తెలుసా? నమ్మకమైన వానికి దేవుడు ఏం చేస్తాడు? దీవెనలు మెండుగా కలుగ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎడల జీవము కలిగిన దేవుడు చేయగలిగిన మాటలు ఏమంటాడు? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయోవాడు. అదే 9వ వచనంకి వచ్చేయండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. 9:10. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చెప్పాలి, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్. అమ్మా, ఏదైనా దైవీకమైన మాట దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమేన్ అనండి. ఆమేన్ అన్న మాటకు అలాగే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడును తెలుసుకొనలేని. ఎవడు తెలుసుకుంటారు? ఎందుకు ఇట్లా వీళ్ళ జీవితంలో ఇంత మంచి మార్పు వచ్చింది? వీళ్ళ జీవితంలో ఏంటి కార్యాలు? ఎవరు చూస్తారు? మొదటిగా మన పక్కోళ్ళే చూస్తారు, ఎదిరింటోళ్ళు చూస్తారు, పక్కింటోళ్ళు చూస్తారు, మీరు మీ పేటలో ఉన్న వాళ్ళు చూస్తారు, మీ ఊర్లో ఉన్న చూస్తారు, మీ బంధువులు చూస్తారు. చూస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని ఏం చేస్తున్నాడంట? ఏం చేయుచున్నాడు? లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరం జూన్ మాసము ఎన్నో తారీఖు అండి? ఎన్నో తారీఖు? 10వ తారీఖు. జీవము కలిగిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట లెక్కలేనని ఆయన చెప్తున్నాడు. లెక్కలు నువ్వే చూసుకోవాలి బాగా జాగ్రత్త. ఆయన ఏది చెప్తాడో అది చేస్తేనే నీ కార్యం చేస్తాడు. ఆయన మాట, ఎవడు నా యందు నిలిచి ఉందిడో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. ఆయన అన్న మాట ఇక్కడ ఉంది. ఏంటంటే ఏమంటున్నారు? అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన ఎవరో కాదండి, నిన్ను నన్ను కలుగచేసిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే ఈ మాటలు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఆమేన్. నేను మా చర్చిలో ఒక మాట చెప్తూ ఉంటాను. ఆల్రెడీ 2025 సంవత్సరాన్ని నేను అద్భుతాల సంవత్సరం అనేసి అనుకున్నా. ఈ 2026వ సంవత్సరం ఏ సంవత్సరం ఉంటే బాగుంటుంది చెప్పండి? అద్భుతాలు ఆల్రెడీ చూసేస్తాం మనము, ఇంకా మహా అద్భుతాలను చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక, మహామహిమ కలుగును గాక. దేవుడే ఎంతైనా నమ్మదగిన దేవుడండి. నమ్మకమైన వాడే దేవుడు పొందుకుంటాడు. నిజంగా దైవ సేవకులు కెల్విన్ పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. చక్కగా మీ అందరి కోసము దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. దేవుడి మాట వింటున్నాం. నిజంగా చెప్తున్నాను, దైవజనులు వస్తున్నారన్నా, దైవజనులన్నా, దైవజనులు మాటలు యందు మీరు లక్ష్యం ఉంచాలి. మొదటిగా అశ్రద్ధ చెప్పకూడదు. అశ్రద్ధ చూపేవాడు శాపగ్రస్తుడైపోతాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా, దేవుని మాటలు వింటున్నావా, నీకు ఇంకొక ఆలోచన ఉండకూడదు. మా ఇంట్లో తలుపేసి వచ్చానో లేదో, పెట్టెకి తాళం వేసానో లేదో, బీరువాకి తాళం వేసానో లేదో, స్టవ్ కట్టేసానో లేదో, అవన్నీ నీకు అవసరం లేదు. అవసరమా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే దేవుని మాటే విను. దేవుని మాట శ్రద్ధగా విన్నవాడే వాడు ఆశీర్వదింపబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడండి. దేవుడు అనుమతిస్తే మరి వస్తా నేను. మీ మహా అద్భుతాల సంవత్సరంలో దేవుడు మీరందరూ అద్భుతాలు చూడాలి. దేవుడు ఒక్కడే కార్యాలు చేయగలరని నమ్మాలి. చెప్తున్నాడు కదా, లెక్క లేనన్ని అద్భుతాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నమ్మాలి. ఏం చేయాలమ్మా? నమ్మాలి. ఏ విధము చేతనైనా ఎలాగైనా మార్చుటకు సమర్థుడు. నిజంగా చెప్తున్నానండి, నేను నా కష్ట పరిస్థితుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మేము మనుషులకి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఇప్పుడు నా పరిచర్య పూణే ప్రాంతం, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పలేదు. అమ్మ దేవుని రండికి రండి అని మేము ఎవరి దగ్గర చెప్పలేదు. నేను దైవజనులు థామస్ అయ్య గారు, మా మోకాళ్ళ జీవితమే, మేము మందిరంలో ఉండి ప్రార్థన చేస్తే అనేక మందిని దేవుడు రప్పించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించిన బిడ్డలను ఆయన పిలుచుకుంటాడండి. కానీ ఆయన మేము ఎప్పుడు కూడా ఆయన పనిని మేము అశ్రద్ధ చేయలేదు. పనిని శ్రద్ధగా చేసేవాడే ఆశీర్వదింపబడతాడు. తెలుసా ఆ మాట? తెలుసా? నువ్వు ఏం చేసినా చేయకపోయినా కానీ మాట వినండి. దేవుని మాట విన్నవాడే ఆశీర్వదింపబడతాడు. అరే నాయన, అది మంచి మాట. దేవుడు ఏది మంచి చేస్తాడు. ఏం చేస్తాడండి దేవుడు? ఏమి చేసినా ఏం చేస్తాడు? మంచి దేవుడు మంచి చేస్తాడు. అంత నీరసంగా చెప్తారే. ఏం చేస్తాడు దేవుడు? టైం ప్రతిరోజు మనం తినే టైమేనండి. టిఫిన్లు తింటాం, ఇడ్లీలు తింటాం, సాంబార్లు, అవి రోజు ఉండేటివే. రోజు మేము రాము కదా, రోజు దైవజనులు ఉండరు కదా. దేవుడు దర్శించు కాలంలోనే ఆయన గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళినా ఈ మాట నీతో మాట్లాడుతూ ఉండాలి. నువ్వు కూర్చున్నా, లేస్తున్నా, ఏం చేస్తున్నా దేవుని మాట నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటను శ్రద్ధగా వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ 2026వ సంవత్సరం జూన్ మాసము 10వ తారీఖు దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడారు. మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. ఎన్నంటారు? ఏం చెప్పాడు అక్కడ? యోబు గారు ఏం చెప్పారు? ఆయనది ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఎందుకు అంత సత్యం చెప్పగలిగినాడు? దేవుడు ఏమి చెయ్యగలడో చక్కగా వివరించాడు. మనకి ఈరోజు ఏదైనా నష్టం రాగానే, ఒక నెల నీకు బాగాలేదు, ఏదో నష్టంగా ఉన్నావు, కానీ ఆ నష్టాన్ని ఇంకా నువ్వు నష్టంగా చూడకూడదు. ఈ నష్టాన్ని లాభముగా చేయగలిగిన దేవుడు నాతో ఉన్నాడని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక నెల నీకేమీ లేదు, ఒకవేళ 2 నెలలు ఏమీ రాలేదు, కానీ నీ నమ్మకము విడిచిపోకూడదు. 2 నెలలైనా 3 నెలలైనా 4వ నెలైనా దేవుడు నన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వాడికి ఏది తక్కువ చేయడండి.
ఒకవేళ తక్కువైపోతున్నా, మీరు బలహీనమైపోతున్నారన్నా, అది దేవుడిది కాదండి. నీ పనులే, నీ ఆలోచనలే నిన్ను పాడు చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక, మహామహిమ కలుగును గాక. ఈ సంవత్సరం మన వాళ్ళు సముద్రంలోనికి వేటకు వెళ్ళిన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ పట్టణ ప్రజలు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ పాస్టర్ గారు.